ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆగస్ట్ 20 ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం, లైఫ్ని ఈజీగా తీసుకోవద్దని చెప్పాను. ట్రూ, లైఫ్ ఈజ్ ఆల్వేస్ స్ట్రగుల్. సీరియస్గా ఉండాలి. లైఫ్లో సెటిల్ అయ్యి ఒక ఉన్నత స్థాయిలో ఉండి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటే మన జీవితాలు ఎప్పుడు ఆనందంగా ఉంటాయి. కానీ లైఫ్ని ఈజీగా తీసుకొని ఏం కాదులే, తల్లిదండ్రులు కష్టపడుతున్నారు, వారు సంపాదిస్తున్నారు, ఏముంది ఒక ఉద్యోగం ఉండి ఒక 30,000 జీతము, 40,000-50,000 జీతం ఉంటే సరిపోతే లైఫ్ అంతా ఎంజాయ్ చేయొచ్చు, స్నేహితులు ఉన్నారు, వీళ్ళు ఉన్నారులే అనే ఆలోచనతో మనం ఉంటుంది. ఈ పైన వీడియో చూడండి. లైఫ్ని ఈజీ తీసుకొని ఒక్క స్టెప్ అడుగు, వన్ మిస్టేక్ విల్ డెస్ట్రాయ్ ఎవ్రీథింగ్. కెరియర్ని, ఫ్యామిలీ రెప్యుటేషన్ని, ఫ్యామిలీని అన్నిటినీ పాడు చేస్తాయి. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, కుక్కట్పల్లిలో ఒక యవనస్తుడు డబ్బుల కోసం ఆశపడి దొంగతనానికి వెళ్ళి, అనగా లైఫ్ని ఈజీగా తీసుకున్నాడు. దొంగతనం చేస్తే లగ్జరీ, క్రికెట్ కిట్టు, బట్టలు ఎంజాయ్ చేయొచ్చని. ఒక్క మిస్టేక్ కుటుంబాన్ని రోడ్డుకి విడిచేసి, దొంగతనం చేయడం మీద ఎంత తప్పు, దానితో పాటు మర్డర్ చేయడం, ఒక చిన్న బాలికను అన్ని కత్తిపోట్లు పొడవడం ఎంత తప్పు, దానితో పాటు వీధిలో ఉన్న కుటుంబం అంతా రోడ్డు పాలైపోయింది. ఈరోజు తమ్ముడు, చెల్లెమ్మ చాలా జాగ్రత్త. ఎవరితో స్నేహం చేస్తున్నావు, ఎవరిని ప్రేమించేస్తున్నావు, తల్లిదండ్రులు కళ్ళు కప్పి ఏ పని చేస్తున్నావు, వన్ మిస్టేక్ కెన్ డెస్ట్రాయ్ యువర్ లైఫ్ లైక్ దిస్ అండ్ యువర్ ఫ్యామిలీ. ఆలోచించండి. అలాంటివి ఏమైనా తప్పులు చేస్తుంటే దేవుడి దగ్గర రండి, క్షమాపణ అడగండి. దేవుడు మీ జీవితాన్ని తిరిగి కట్టి ఆయనకు మహిమార్థంగా తీర్చిదిద్దునుగాక. ఆమేన్.